అతిపెద్ద ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి అన్ని వర్గాల ప్రజల లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్ అవసరాలు తీరుస్తోంది. రిటైర్మెంట్, ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇలా అన్ని లాంగ్ టర్మ్ గోల్స్ కోసం స్పెషల్ పాలసీలు తీసుకొచ్చింది. మహిళల కోసం ప్రత్యేకంగా బీమా సఖీ యోజన లాంచ్ చేసింది. 2024 డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని మహిళలు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయవచ్చు, మంచి ఆదాయం అందుకోవచ్చు. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ 2047 అనే ప్రభుత్వ లక్ష్యంతో భాగంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. బీమా సఖీ యోజన కింద బీమా సఖీలు లేదా బీమా ఏజెంట్గా పనిచేయడానికి మహిళలకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ మహిళలు గ్రామ పంచాయతీ లెవెల్లో పనిచేస్తారు. వారి వర్గాల్లోని ప్రజలకు ఇన్సూరెన్స్ అవసరం. ప్రభుత్వం అందిస్తున్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రయోజనాలు తెలియజేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ పై అవగాహన పెంచడంతో పాటు మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడమే దీని ఉద్దేశం. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు గల ఏ స్త్రీ అయినా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. కనీస విద్యార్హత 10వ తరగతి వరకు ఉండాలి. కస్టమర్లతో కమ్యూనికేట్ కావాలి కాబట్టి ఆమెకు బేసిక్ కమ్యూనికేషన్, పీపుల్ స్కిల్స్ ఉండాలి. అయితే కొన్ని పరిమితులున్నాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మహిళలు అప్లై చేసుకోలేరు. ఇప్పటికే ఉన్న ఎల్ఐసి ఏజెంట్లు, ఉద్యోగుల బంధువులైన మహిళలు అర్హులు కాదు. ఎల్ఐసి ఉద్యోగి, ఏజెంట్, జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు ఎవరూ చేరలేరు. అలానే పదవీ విరమణ చేసిన ఎల్ఐసి ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు దరఖాస్తు చేసుకోలేరు. సెలెక్ట్ అయిన తర్వాత మహిళలు ఎల్ఐసి పాలసీలను సెల్ చేసినందుకు కమిషన్తో పాటు మంత్లీ స్టైఫండ్ అందుకుంటారు. మొదటి సంవత్సరంలో స్టైఫండ్ నెలకు 7,000, అదనంగా ఎల్ఐసి 48,000 కమిషన్గా చెల్లిస్తోంది. రెండో సంవత్సరంలో మంత్లీ నెలవారీ స్టైఫండ్ 6,000. అయితే మొదటి సంవత్సరంలో సెల్ చేసిన పాలసీలో కనీసం 65% ఇప్పటికీ యాక్టివ్గా ఉండాలి. మూడో సంవత్సరంలో మంత్లీ స్టైఫండ్ 5,000 అవుతుంది. రెండో సంవత్సరంలో అమ్మిన పాలసీలో 65% యాక్టివ్గా ఉండాలి. అప్లై చేసుకోవడానికి మహిళలు అప్లికేషన్ ఫామ్తో కొన్ని డాక్యుమెంట్లు అందజేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏజ్ గ్రూప్ ప్రూఫ్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, అడ్రస్ ప్రూఫ్, 10వ తరగతి సర్టిఫికేట్ అవసరం. ఇవి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. అప్లికేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా, డాక్యుమెంట్లు మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.